చిన్న ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. సుబ్బయ్య తన భార్య అయిన మంగమ్మతో కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. సుబ్బయ్య మంగమ్మ దంపతులకు 2 కూతుర్లు. పెద్ద కూతురు పేరు భవ్య, చిన్న కూతురు పేరు నవ్య. భవ్య ముద్దుగా సున్నితంగా ఉండేది. ఎప్పుడూ అమ్మకు పనుల్లో తోడుగా ఉండేది. నవ్య కొంచెం చిలిపిగా ఉండేది. ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేది. ఒకసారి అందరూ పూల తోటకి వెళ్తారు. అప్పుడు నవ్య ఇలా అంటుంది, అమ్మా, ఈ పూల వాసన ఎంత బాగుందో చూడు. నేను రోజు సాయంత్రం మన తోట నుండే పూలు తెస్తాను అని అంటుంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ప్రేమగా ఉండేవారు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఆకతాయి గొడవలు కూడా జరిగేవి. ఒక రోజు ఇల్లు శుభ్రం చేస్తుండగా ఇద్దరికీ ఒక బొమ్మ కనిపిస్తుంది. అది చూసిన నవ్య ఇలా అంటుంది, అక్క, నాకు ఆ బొమ్మ కావాలి. లేదు చెల్లి, నేను మొదట చూశాను కాబట్టి ఇది నాదే. భవ్య, నవ్య, బొమ్మ ఒకటే ఉంది కదా, ఇద్దరూ ఆడుకోండి. అమ్మా, ఎప్పుడు అక్కే కదా మొదట ఆడుతుంది. ఈసారి నేను ఆడుకుంటాను. ఎప్పుడు అక్క వాడినవే నాకు ఇస్తావు. నువ్వు మొత్తం పాడు చేసిస్తావు చెల్లి నాకు. భవ్య, నవ్య చిన్నది కదా, ఆ బొమ్మ నవ్యకిచ్చేయ్. నువ్వు నాకు వంటలో సహాయం చేద్దురా అని అంటుంది. ఇలాంటి చిన్న చిన్న గొడవలు 5 నిమిషాలే ఉండేవి. మళ్ళీ ఆ ఇంట్లో నవ్వులే పూసేవి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. భవ్య 10వ తరగతికి వచ్చింది. నవ్య 8వ తరగతికి వచ్చింది. భవ్య కష్టపడి చదువుతూ తన చెల్లికి కూడా సహాయం చేస్తూ ఉండేది. నవ్య, తెలుగులో ఒత్తులవన్నీ చూసుకో. సరే అక్క, కానీ ఎందుకో నాకు తెలుగు ఎగ్జామ్ అంటేనే భయం వేస్తుంది. మంచిగా పద్యాలు చదివి చూడకుండా రాయ్, ఏం కాదు. వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతా ఆనందంగా గడుస్తున్న సమయంలో సుబ్బయ్యకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. బాగా బలహీనంగా అవుతాడు. భవ్య డాక్టర్ని తీసుకొని వచ్చి చూపిస్తుంది. డాక్టర్ చూసి ఇలా అంటాడు, ఇతనికి విశ్రాంతి అవసరం, పనేం చేయనివ్వద్దు. కుటుంబంకి ఆధారం సుబ్బయ్యే కాబట్టి ఆ కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయి. మంగమ్మ ఇంటి వెనక కూర్చొని బాధపడుతూ ఉంటాది. అది చూసిన భవ్య, నవ్య మంగమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అంటారు, అమ్మ, స్కూల్ అయిపోయిన తరువాత పొలం పనిలో నేను సహాయం చేస్తాను. అవునమ్మా, నేను నీరు తేవడం, ఆవులకి గడ్డి పెట్టడం లాంటివి చిన్న చిన్నవి చేస్తాను. 2 అక్క చెల్లెళ్ళు అమ్మకి తోడుగా ఉంటారు. వాళ్ళని చూసిన ఊర్లో వాళ్ళు ఇలా అనుకుంటారు, సుబ్బయ్య వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాధ్యతగా ఉంటున్నారో. నిజమే లక్ష్మి. భవ్య స్కూల్ అయిపోయిన తరువాత మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. ఒకరోజు భవ్య వాళ్ళ స్నేహితురాలు సిరి ఇలా అడుగుతుంది, భవ్య, నీకు చదవడానికి టైం ఉంటుందా? ఇంత పని చేస్తావు కదా. నాకు చదువంటే ఇష్టం సిరి, అది ఎంత కష్టమైనా నేర్చుకుంటాను. రోజు రాత్రి భవ్య చదువుతున్నప్పుడు అక్కకి పాలు తెచ్చి ఇచ్చేది. ఏంటి నవ్య, ఏం చేస్తున్నావు? పడుకోలేదా? అక్క, రాత్రి నీకు నిద్ర రాకుండా పాలు తెచ్చాను, అవి తాగి చదువుకో. నువ్వు ఎలాగో డాక్టర్ అయ్యి నాన్నకి బాగు చేయాలి కదా. ఆ మాటలు భవ్య గుండెకు తాకాయి. కొద్ది రోజులు గడిచిన తరువాత పరీక్షలు జరిగాయి. భవ్య గ్రామంలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పత్రికల్లో కూడా రైతు కూతురు భవ్య అని పేరు వచ్చింది. తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఇలా అనుకుంటాడు, ఇంతలో భవ్యకు సిటీ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. కానీ ఫీజులు ఎక్కువ. మంగమ్మ బాధతో భవ్యతో ఇలా అంటుంది, భవ్య, మనమంత కట్టుకోలేమమ్మా. అమ్మా, నేనేదొక పని చేస్తాను గాని చదువుని ఆపనమ్మా. అప్పుడే నవ్య భవ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అక్క, ఈ బంగారు గొలుసు నా పుట్టినరోజుకి అమ్మ కొనింది కదా, ఇది తీసుకో. ఇది అమ్మేసి ఫీజు కట్టుకొని మంచిగా చదువుకో. భవ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నవ్య, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అక్క, నీకు చదువు అంటే చాలా ఇష్టం. నువ్వు డాక్టర్ అవ్వాలని నాకుంది. అలా భవ్య సిటీకి వెళ్ళి చదువుకుంటుంది. అలా 2 సంవత్సరాల తరువాత భవ్య మెడికల్ కాలేజీలో చేరింది. తను వెంటనే పొలం దగ్గరున్న చెల్లికి చెప్తుంది, చెల్లి, ఈ సంతోషంలో నువ్వు కూడా భాగమే. అక్క,
నువ్వు మంచిగా డాక్టర్ అవ్వు, నాకు అదే చాలు. ఈ అక్క చెల్లెల్ని చూసి తండ్రికి ఎంతగానో ఆనందం అనిపించింది. ఊరిలో వాళ్ళు సుబ్బయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటారు, అక్కా చెల్లెలు బంధం ఎంత పవిత్రమో మీ ఇద్దరిని చూస్తే తెలుస్తుంది. అవును, అందరూ ఇలానే ఉండాలి. అలా అందరూ ప్రశంసిస్తారు. ఆ తరువాత నవ్య కూడా బాగా చదివి గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయింది. ఇద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని గర్వంగా నిలబెట్టారు.